జై శ్రీమన్నారాయణ. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము మోక్ష సన్యాసయోగము 27వ శ్లోకము. రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధః హింసాత్మకః అశుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. ఓం. గీతాచార్యుడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడితో పాటు మనందరికీ మోక్ష సన్యాసయోగాన్ని ఉపదేశం చేస్తూ ఉన్నాడు. పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు, అర్జునా, కీర్తి కోసం ప్రాకులాడుతూ చేసే పనికి ప్రతిఫలాన్ని కోరుకుంటూ చేసే పనికి కావలసినటువంటి ధనాన్ని ఖర్చు చేయకుండా పరులను పీడించి పని చేయించుకుంటూ చేసే పనికి కావలసినటువంటి పవిత్రతను కలిగి ఉండకుండా లాభం వస్తే పొంగిపోతూ నష్టం వస్తే కృంగిపోతూ ఈ రకంగా పనిచేసేటటువంటి వాడిని రాజసకర్త అని అంటారు అంటూ శ్రీకృష్ణ భగవానుడు కర్మఫలాల మీద ఆసక్తిని కలిగి ఉంటూ లోభత్వము, హింసా ప్రవృత్తి, అపవిత్రతను కలిగి ఉంటూ లాభ నష్టాలకు ప్రభావితమవుతూ కర్మ చేసేటటువంటి వాడికి రజోగుణము ప్రధానముగా ఉంది అని గుర్తించాలి అంటూ స్పష్టం చేస్తూ ఉన్నాడు. ఆ శ్రీకృష్ణ భగవానుడి ఉపదేశాన్ని మనసారా స్మరిస్తూ కీర్తి కోసము ప్రాకులాడకుండా ప్రతిఫలాపేక్ష లేకుండా చేయవలసినటువంటి మంచి కార్యానికి కావలసిన ధనాన్ని వెచ్చిస్తూ ఇతరులను బాధ పెడుతూ పని చేయించుకోకుండా చేసే ప్రతి పనికి కావలసినటువంటి శారీరక, వాచిక, మానసిక పవిత్రతను కలిగి ఉంటూ లాభం వస్తే పొంగిపోకుండా నష్టం వస్తే కృంగిపోకుండా ప్రతి పనిని శ్రీమన్నారాయణుడి సేవగా చేస్తూ శ్రీమన్నారాయణుడిని పొందటమే జీవిత లక్ష్యముగా పెట్టుకొని శ్రీమన్నారాయణుడిని మాత్రమే శరణు వేడుకుంటూ పరమాత్మ పలికిన పలుకులను అదేవిధంగా పలికే ప్రయత్నం చేద్దాం. రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక 8 పనులు చేస్తాం అని మాట ఇద్దాం. ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు 18వ అధ్యాయములో 65 నుండి 70వ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు 8 పనులు చేయమని చెప్పాడు. అలా చేస్తే చాలు, నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు. అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనం తవ, కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు. కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు. మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం. 8 పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ మహామంత్ర జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది.
ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ, యజ్ఞము, తపస్సు మరొక్కటి లేనే లేదు. అందుకని నేను అంటూ ఉంటాను, మీరు మనస్సులో భావిస్తూ ఉండండి. ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం, ఆస్వాదిద్దాం. జై శ్రీమన్నారాయణ. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను, కర్తవ్యాలను నీ సేవగా, నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, మామేకం శరణం వ్రజ, నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా. హో శ్రీమన్నారాయణ, మా శుచః, ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించను. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా. హో శ్రీమన్నారాయణ, నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా. హో శ్రీమన్నారాయణ, నేను నువ్వు చెప్పినట్టే చేస్తా, నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా, నీకోసమే పని చేస్తూ ఉంటా. కరిష్యే వచనం తవ. ఇప్పుడు శ్రీమద్భాగవతాన్ని అనుసంధానం చేసుకుందాం. శ్రీమద్భాగవత గ్రంథానికి నమస్కారం. నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. శ్రీసుఖ యోగీంద్రుల వారికి నమస్కారం. యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతర ఆజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. నరనారాయణులకు, చతుర్ముఖ బ్రహ్మకు, సరస్వతీదేవికి, వ్యాస మహర్షుల వారికి నమస్కారం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయం ఉదీరయేత్. శ్రీమద్భాగవతము 8వ స్కంధములో సూతమహాముని శౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు. ఓ మహర్షులారా, శ్రీసుఖయోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు. ఓ పరీక్షిన్నరేంద్ర, దేవేంద్రుడు జంభాసురుడిని చంపినటువంటి విషయాన్ని నారద మహర్షి మిగతా దానవులందరికీ తెలియచేయగానే నముచి, బలుడు, పాకుడు అనేటటువంటి 3 రాక్షసులు వెంటనే రణరంగానికి చేరుకొని దేవేంద్రుడిని కర్కశమైనటువంటి మాటలతో మాట్లాడుతూ నిందిస్తూ మహాపర్వతము పైన వర్షధారలు కురిసినట్టుగా ఇంద్రుడి మీద బాణవర్షాన్ని కురిపించారు. ఆ క్రమములో బలుడు అనేటటువంటి రాక్షసుడు ఇంద్రుని 1000 గుర్రముల పైన 1000 బాణములను గుప్పించి వాటన్నింటినీ కూడా తీవ్రముగా గాయపరిచాడు. ఇక ఆ తర్వాత శతాభ్యాం మాతలింపాకో రథం సావయవం పృథక్. పాకుడు అనేటటువంటి రాక్షసుడేమో ఒకేసారి 200 బాణములను సంధించి
సమస్త ఆయుధములు కలిగినటువంటి రథాన్ని, రథసారథి అయినటువంటి మాతలిని కూడా గాయపరిచాడు. ఆ తర్వాత ఇక నముచి అనేటటువంటి ఇంకొక రాక్షసుడు 15 తన యొక్క శక్తివంతమైనటువంటి బాణములతో దేవేంద్రుడిని గాయపరిచాడు. ఆ రకంగా దానవులు సూర్యుని కప్పివేసినటువంటి మేఘాలు సూర్యుడిని కప్పివేసినట్టుగా బాణవర్షముతోని దేవేంద్రుడిని, దేవేంద్రుడి రథాన్ని, రథసారథిని అందరినీ కప్పివేశారు వారి బాణములతో. అట్లా దేవేంద్రుడు కనిపించకపోయేసరికి దేవతలందరూ ఒక్కసారిగా కలవరపడ్డారు. ఇక ఆ తర్వాత ఇంద్రుడు శరపంజరము నుండి వారు కప్పివేసినటువంటి ఆ బాణముల నుండి తనను తాను విడిపించుకొని ఒక్కసారిగా బయటికి వచ్చాడు. రథము, ధ్వజము, అశ్వములు, రథసారథితో పాటు ఒక్కసారిగా ఆ దేవేంద్రుడు ప్రత్యక్షమయ్యేసరికి సూర్యునిలాగా దేవేంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు, తేజోవంతముగా ఉన్నాడు. యుద్ధరంగములో తన సైనికులు శత్రువుల చేత తీవ్రముగా గాయపరచబడటము చూసి వజ్రధరుడైనటువంటి దేవేంద్రుడు చాలా కోపముతో ఇక వజ్రాయుధాన్ని ఎత్తుకొని అప్పుడు ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించి పాకుల యొక్క బలుడు అనే పాకుడు అనేటటువంటి రాక్షసుల యొక్క మస్తకములను వారి వారి బంధువులు చూస్తూ ఉంటేనే ఖండించి రణరంగములో భయంకరమైనటువంటి పరిస్థితిని సృష్టించాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం అస్మద్గురుభ్యో నమః. ముకుందమాల. కృష్ణో రక్షతు నో జగత్రయగురుః కృష్ణం నమస్యామ్యహం. కృష్ణే నామరశత్రవో వినిహతాః కృష్ణాయ తస్మై నమః. కృష్ణాదేవ సముత్థితం జగదిదం కృష్ణస్య దాసోऽస్మ్యహం. కృష్ణే తిష్టతి విశ్వమేతదఖిలం హే కృష్ణ సంరక్ష మాం. శ్రీమద్భగవద్గీత 18వ అధ్యాయము 27వ శ్లోకము. రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. రాగీ కర్మఫలప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. జై శ్రీమన్నారాయణ.